ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి సాయంత్రం 4:30 తర్వాత నిజం తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు చూడబోతున్నారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా పద్ధతిగా మాట్లాడతారు, అలాగే చాలా పద్ధతిగా ఉంటారు. అంటే క్రమశిక్షణ వీరిలో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇతరులను గౌరవించడంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు, పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా చూపిస్తారు. అలాగే దైవ భక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 4:30 తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక నిజం మీకు తెలియబోతుంది. అంటే మీ మంచి కోసమే వారు ఈ విధంగా ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. అయితే గత కొద్ది రోజులుగా వారు మీ ముందు ఈ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది కొంత మీకు ఆందోళన కలిగించేటటువంటి అంశమైనప్పటికీ మీ మంచి కోసమే వారు ఈ నిజాన్ని దాచి ఉంచారు అనే విషయం తెలుసుకొని మీరు వారిని అర్థం చేసుకుంటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక, కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంది. కానీ మీకు ఈరోజు ఒక అవకాశం రాబోతుంది. ఆ అవకాశం మీరు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకునే నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీకు మంచి ఫలితాలైతే లభిస్తాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకుంటారు. అనుకోకుండా వారు మీకు తారసపడతారు. అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి ఈరోజు నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది. వారితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కొంతమందితో పరిచయం అప్పటితోనే ముగిసిపోతుంది, మరికొంతమందితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఈరోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తి పరిచయం మీతో చాలా కాలం పాటు ఉండబోతుందని చెప్పుకోవాలి. వారితో చక్కటి స్నేహ బంధాన్ని మీరు ఏర్పరచుకుంటారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు కీలకమైన మలుపులు కూడా చూస్తారు. కెరియర్ కి సంబంధించి వారి వల్ల కొన్ని అవకాశాలు కూడా మీరు పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. అలాగే శ్రీరామచంద్రమూర్తిని, సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి. గోమాతను సేవించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఈ విధంగా ఉన్నాయి. సాయంత్రం 4:30 తర్వాత ఎటువంటి నిజం వీరికి తెలుస్తుంది,
ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి విషయాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.